తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూలో కల్తీనే ఈ విషయంపై మధ్యాహ్నం 3:30 సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సిట్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏ సంస్థ విచారణ చేయాలన్నది సుప్రీంకోర్టు తేల్చనుంది. ఇంతకుముందు విచారణలో సుప్రీంకోర్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్లు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు తెలిపింది. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉండనుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూలో కల్తీనే ఈ విషయంపై మధ్యాహ్నం 3:30 సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సిట్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏ సంస్థ విచారణ చేయాలన్నది సుప్రీంకోర్టు తేల్చనుంది. ఇంతకుముందు విచారణలో సుప్రీంకోర్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్లు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని తెలిపింది. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉండనుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అనేది స్వయాన ఏపీ సీఎం 100 రోజుల పరిపాలనలో భాగంగా చేసినటువంటి కామెంట్ ఆధారంగా జరిగినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. మరి ఏ దర్యాప్తు సంస్థకి ఇవ్వబోతుంది అనేది ఒక డైలమా నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఆశ, ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సుప్రీంకోర్టులో లడ్డు వివాదం పైన మరోసారి విచారణ జరగనుంది. జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథన్ నేతృత్వంలోనే ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు దానిపైన విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆయన పిటిషన్ తో పాటు వైవి సుబ్బారెడ్డి ఇలాగా పలువురు 5 మంది దాకా పిటిషన్లు వేస్తే 3 పిటిషన్లు ఒక్కసారిగా కలిపి కోర్టు అయితే విచారణ చేస్తోంది. ఇక గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే బహిరంగ వ్యాఖ్యలు చేశారో లడ్డూలో ఈ జంతు కొవ్వులు కలిశాయని, అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీంకోర్టు భావించింది. అలాగే ఒకవైపు సిట్టు వేసిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి దానిపైన మాట్లాడటం సరికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. దీంతో ఏదైతే ఏపీ ప్రభుత్వం వేసిన సిట్టు దర్యాప్తు నిలిపివేస్తున్నట్లుగా కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఆయన కూడా ప్రకటించారు. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటామని చెప్పి కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందన్న దానిపైన సిట్టు విచారణ ఉంటుందా లేదా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీని మీద దర్యాప్తు జరపకూడదంటూ కూడా కేసు వేసిన దాంట్లో కూడా ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి పిటిషన్ లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు. గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పారు తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేరు కాబట్టి సిట్టింగ్ జడ్జితో అవకాశాలు ఉండవని. సో ఇదేమైనా సిబిఐకి లేదంటే నగదుకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈడీ కూడా అప్పగించాలనే వాదనలు వస్తున్నాయి. లేదంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించడానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది అనుకోవచ్చా? దానికి సంబంధించి తీర్పు ఈ రోజు రాబోతుంది కాబట్టి. సుబ్రహ్మణ్యం స్వామి గానే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలోనే కోర్టు డైరెక్షన్ లోనే విచారణ జరపాలి, దానికోసం కమిటీ వేయాలని చెప్పి వాళ్ళు కూడా పిటిషన్లు అడగడం జరిగింది. అలాగే ఈ పిటిషన్ లో మరికొన్ని పిటిషన్ లో రిటైర్డ్ జడ్జి పైన ఒకవేళ అవకాశం ఉంటే రిటైర్డ్ జడ్జితో కూడా దీని మీద విచారణ జరపాలని కూడా మరికొందరు కోరటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీనిపైన ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అయితే వేసింది. కేంద్రం ఎందుకు దీని మీద దర్యాప్తు జరపకూడదో చెప్పాలంటూ కూడా సొలిసిటర్ జనరల్ ను కూడా ఆదేశించింది. దీంతో ఆయన ఈ రోజు అంటే 3వ తేదీకి వాయిదా కావాలి తాము సమాధానం చెప్పడానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏం జవాబు చెప్పబోతున్నది అనేదే ప్రధానంగా ఆసక్తి రేగుతుందని చెప్పొచ్చు. కేంద్రం ఒకవేళ
సానుకూలంగా స్పందిస్తే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లాయర్ ద్వారా ఏం సమాధానం చెప్తుందన్న దానిపైన విచారణ ఆధారపడే అవకాశం ఉంది. అలాగే సుప్రీంకోర్టు కూడా గతంలో కేవలం ప్రాథమిక అంశాలను మాత్రం పరిగణలోకి తీసుకుంది. ప్రాథమిక అంశాల్లో తమకు ఎక్కడా కూడా లడ్డు కల్తీ అయిందన్న ఆధారం లేవు. నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. ఆ నెయ్యి లడ్డూలో కలిసిందా లేదా అని ప్రశ్న వచ్చింది. అలాగే లడ్డు కల్తీ అయిందన్నట్లుగా కూడా ఎలాంటి మాకు ప్రాథమిక ఆధారాలు లేవని కూడా కోర్టు చెప్పడంతో ఈ రోజు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపులో సిద్ధార్థ లూథ్రా ఏం వాదించబోతున్నారు, ఆయన ఏం చెప్తారు కోర్టుకి, అలాగే దీనికి పిటిషనర్ల తరపున లాయర్లు రాజశేఖర్ గాని మిగతా వాళ్ళు రాజశేఖర్ రావు గాని ఇతర లాయర్లు ఏం వాదిస్తారు, ఈ రోజు సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి డైరెక్షన్ ఇస్తుంది అనేది మాత్రం ఆసక్తి రేపుతోందని చెప్పొచ్చు. ఒకవేళ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చే ఏదైతే విచారణ జరుగుతోందో ఇచ్చే డైరెక్షన్ కీలకంగా మారే అవకాశం ఉంది. సిట్ దీని మీద ముందుకు వెళ్లాలా లేదా ఆగిపోవాలా, లేకపోతే సుప్రీంకోర్టు ఈ రోజే ఏదైనా కేంద్ర ప్రభుత్వం పైన ఏదైనా సిబిఐ దర్యాప్తు కానీ ఇతర దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశిస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోజు ఏదైతే న్యాయమూర్తుల వాళ్ళ యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.